హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మనం ఒక కీలకమైన నిమిషం గురించి మాట్లాడుకుందాం. ఆ విషయం ఏంటి అంటే, భిన్నమైన మనస్తత్వాల మధ్య జీవించడం, ఇంకా మన సబ్కాన్షియస్ మైండ్ మన సంపదపై ఎలా ఫోకస్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన సమాజంలో అనేక రకాల భిన్నత్వమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. దానివల్ల ఈ సమాజంలో మనం డైవర్ట్ అవ్వకుండా జీవించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీకు ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది, అవతల వాళ్ళకు వేరే ఒపీనియన్ ఉంటుంది. ఈ అభిప్రాయాలు కలిసి నడుచుకోవడం నిజంగా కష్టమే కదా. ఒక ఇంట్లో 5గురు ఉంటారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. అలాంటి భిన్న మనస్తత్వాల మధ్య ఉన్న ఎలా జీవించాలి, జీవనంలో మనకే ఒక ప్రత్యేకత ఎలా సంపాదించుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇందుకు ఒక సూత్రం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దామా. ఇది చూడగలుగుతున్నావు అంటే దానిలాగా తయారవుతున్నావు అని. నువ్వు పదే పదే ఏదైతే చూస్తూ ఉంటావో అదే నీ జీవితంలో ఆకర్షిస్తావు అని. ఇది వినడానికి బాగుంటుంది, కానీ మనకు కావలసిన దానిని చూడడం అనేది నిజంగా ఒక ఛాలెంజింగ్తో కూడిన పనే. ఎందుకంటే మన లైఫ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక రకాల పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతాం, బయట వెళ్ళాక సమాజంతో కలుపుతాం, ఆఫీస్ వెళ్ళాక కొలీగ్స్తో కలిసి పనిచేస్తాం. ఇలా ప్రతి చోట మనం ఇతరుల అభిప్రాయాలను వింటూ ఉంటాం, మన అభిప్రాయాలని చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా ఇతరుల ఆలోచనలు, అభిప్రాయాలు మనలో కలిసిపోతాయి. ఈ క్రమంలో మన మనసు పూర్తిగా అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోతుంది. ఉదయం లేవగానే ఇంట్లో పిల్లల చదువులు, తల్లిదండ్రులు, ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇవన్నీ మన మనసులో మొదటి స్థానంలోకి వచ్చేస్తాయి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మీటింగ్ ఎలా ఉంటుంది, ఈరోజు టార్గెట్ ఎలా పూర్తి చేయాలి, ఇవే మనం థింక్ చేస్తూ ప్రధానంగా మారిపోతాం. మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు రాజకీయ గురించి, సినిమాల గురించి, క్రికెట్ గురించి ఇలా ఏదో ఒకటి రోజంతా కూడా ఇతరుల విషయాలు, వారి అభిప్రాయాలు, వారి సమస్యలు మన మనసును నింపేస్తూ ఉంటాయి. దాంతో మనలోని నిజమైన ఆలోచన అనేది నాకు సంపద కావాలి, నాకు డబ్బు కావాలి, నేను ఐశ్వర్యవంతుడిని కావాలి అనే ఒక దానిపై మనం దృష్టి అనేది చాలా అరుదుగా అనేది చేస్తూ ఉంటాం. మనకు కావలసిన సంపద అనేది ఆలోచన వచ్చిన మరుక్షణం వెంటనే దాన్ని ఇతర విషయాలకు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్లో మీరు నేను డబ్బు గురించి ఆలోచించాలి అనుకున్న వెంటనే ఏం గుర్తొస్తుంది? పిల్లల ఫ్యూచర్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి కొంచెం దిగులు అనేది ఆలోచిస్తాం. అలాగే ఆఫీస్లో మీరు నేను ఐశ్వర్యం గురించి ఊహించుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మీ సార్ కానీ మీ బాస్ కానీ వెంటనే కాల్ చేసి రమ్మని పిలవడం ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల మన మైండ్ అనేది మారిపోతూ ఉంటుంది, మీ దృష్టిని మార్చేస్తాయి. దాంతో మన మైండ్లో డబ్బు గురించి చేసిన ఆలోచనలు క్రమంగా బలహీనపడిపోతాయి. మన సబ్కాన్షియస్ మైండ్ పదే పదే ఆలోచన ఇవ్వకపోతే అది దాన్ని పట్టుకోదు కదా. మీరు శ్వాసను ఆపలేరు, గుండెని కొట్టుకోవడం కూడా ఆపలేరు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అలాగే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆలోచనను నిరంతరం ఇచ్చే వరకు అది ఆటోమేటిక్గా ఆ ఆలోచనపై పనిచేయదు. సో మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, మనకు కావలసిన ఆలోచనను ఎప్పటికప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో నిలుపుకోవడం. మనసు అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, శ్వాసను ఆపలేం కదా. అలాగే ఆలోచనలు కూడా ఆపలేం, కానీ ఆ ఆలోచనలు సరైనటువంటివి మనం చూసుకోవాలి. అందుకే మీరు ఏ పని చేసినా సరే మీ లోపల డబ్బు, సంపద, ఇక ఐశ్వర్యం ఇలాంటి ఆలోచనలు అనేవి నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. ఆఫీస్లో మీ బాస్తో మాట్లాడినప్పటికీ కూడా మీ మైండ్ లోపల సంపద గురించి ఆలోచించాలి. సంపద 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 అని మనం చేస్తూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్తో సరదాగా గడుతున్నప్పటికీ మన చార్ట్ అనేది డబ్బు 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 అని మీకు వినిపిస్తూ ఉండాలి మీ మైండ్లో. ఇంట్లో కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు లోపల ఎల్లప్పుడూ ఐశ్వర్యం 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 ఇలాంటి అఫర్మేషన్స్ అనేది మీరు మనసులో మెదలాడుతూ ఊహించుకుంటూ ఆలోచిస్తూ ఉండాలి. ఈ 3 పదాలు మీ మైండ్లో పదే పదే రిపీట్ అవుతుంటే అవి క్రమంగా ఒక మంత్రంలా మారిపోతాయి. మంత్రం అంటే ఏంటి? మనం పదే పదే జపించట పదమే మంత్రం అంటాం. దానికి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలను మీరు పదే పదే మనం చేస్తూ ఉండటం వల్ల అవి కూడా ఒక అనంతమైన ఎనర్జీని మనకు ఆకర్షిస్తాయి. చివరికి మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకొని
మీ జీవితంలో సంపద, ఐశ్వర్యం, అభివృద్ధి, డబ్బు అన్నిటినీ మీ జీవితంలోకి ఆహ్వానించడం మొదలుపెడుతుంది. ఒక్కటి చెప్తాను వినండి, గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలకు ఉన్న శక్తి అపారమైనది. మీరు సంపద కావాలని కోరుకున్నప్పుడు మీ అంతర్గత శక్తి దానికి సంబంధించిన అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ఏ దారుల్లో మీకు ధనలాభం కలుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితిని ఎలాంటి పరిష్టం చేసుకోవాలి అనే దానిపై ఒక పక్కా ప్రణాళికను రచిస్తుంది. అలాగే ఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు మీరు ఏ స్థాయిలో నిలబడాలి, ఆ వైభవాన్ని అవసరమైన వ్యూహంలో ఏంటి అనే ఒక అంశాలపై కూడా పూర్తి స్పష్టతతో ఒక డిజైన్ను తయారు చేసుకోవాలి. మీకు స్పృహలో లేనప్పటికి కూడా తెర వెనుక ఈ మొత్తం ప్రణాళిక అమలు చేస్తూ మిమ్మల్ని సమాజంలోనైనా సరే సరైన మార్గంలో నడిపిస్తూ ఉంది. కానీ మీరు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు కదా. కానీ అదేం చేస్తుందంటే మీకు తెలియకుండానే మీరు నేను అని పలికిన వెంటనే మీ తర్వాత మాట్లాడే ప్రతి మాటకు, ప్రతి భావనకు, ప్రతి ఊహకు ఈ యూనివర్స్, ఈ విశ్వం ఒక ఖచ్చితమైన డిజైన్ అనేది చెక్కడం ప్రారంభిస్తుంది. డిజైన్ మీ నమ్మకాలు, మీ అలవాట్లు, మీ ఎంపికలు, మీ శక్తి వీటన్నిటినీ పోగు చేసుకొని నిశ్శబ్దంగా రూపంలో నిల్చుంటుంది. కానీ అది ఎలా జరుగుతుంది, ఏ దారిలో వస్తుంది అన్నది మీ పని కాదు, అది విశ్వం చూసుకుంటుంది. మీరు ఎలా జరుగుతుంది అని ప్రశ్నించడం మొదలు పెడితే ఆ శిల్పి చేతిలో మీరే పట్టుకొని అడ్డుకున్నట్టు అవుతుంది. మీకు తెలియకుండానే మీ సందేహాలు, మీ అపనమ్మకాలు మీ రూపకల్పనలో పగులు సృష్టిస్తాయి. సో విశ్వం యొక్క ఖచ్చితమైన డిజైన్కి మీరు అంతరాయం కలగజేయకూడదు. ఎప్పుడైతే మీ పవిత్రమైన ప్రణాళికలో అలజడి మొదలవుతుందో అప్పుడు మీ జీవిత ప్రయాణంలో గందరగోళం అనేది, అశాంతి అనేది తప్పదు. జీవితం ఒక తిన్నగా సాగకుండా అస్తవ్యస్తమైన చిక్కుముడిలా మారిపోతుంది. కాబట్టి విశ్వానికి మీరు అనుకూలించాలి. యూనివర్స్కి మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో అప్పుడు మీకు కోరుకున్నవన్నీ జరుగుతాయి, మీరు అనుకున్నవన్నీ వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండవద్దు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీకు కావాల్సింది స్పష్టంగా చెప్పుకోవాలి. డబ్బు కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, అంతే. అది ఎలా వస్తుంది, ఎవరిస్తారో అది మీకు అనవసరం. ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అది మీ పని కాదు. సో విశ్వం అలా డిజైన్ చేస్తుంది. నాకు ఇది వస్తేనే నేను చేస్తాను, ఇది రాకపోతే నేను చేయను అనే ఒక షరతులు అనేది పెట్టకండి. ఇలాంటి కండిషన్లు మీరు పెడితే ఆ షరతులకి బందీ అయిపోతుంది విశ్వం. మీ ఎదురు చూస్తూనే ఉంటారో, అవకాశాలు తలుపులు తట్టినా కనిపించవు. కాబట్టి మీ కోరికను క్లియర్గా ప్రకటించండి. ఎంత డబ్బు కావాలి అనే దాన్ని సంఖ్యలో చెప్పుకోండి. సంపద అంటే ఏంటో నిర్వహించండి. మీ ఇంట్లో ఒక మంచి డైనింగ్ సెట్, కంఫర్టబుల్ హోమ్, ఒక ఫ్లాట్ లేదా ఒక కార్, ఒక పొలము, మీరు మంచి ఒక గార్డెన్, ఒక చిన్న లైబ్రరీ, అద్భుతమైన కిచెన్, ఇవన్నీ కూడా మీ సంపదలో భాగమే కదా. ఇవి ఎలా వస్తాయి అని ఆలోచించకుండా జస్ట్ ఊహించుకోండి, అనుభవించండి, పొందండి, కావాలని గట్టిగా నమ్మండి. ఇప్పటి నుంచి కూడా ఈ ఫార్ములాని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మూడు పదాలు మీ ఒక మంత్రంలా మీరు జపిస్తూ మీ మైండ్లో తిరుగుతూ ఉంటే, అంటే చెప్పుకోని అవసరం లేదు, మీ ఆలోచనలు అవి ఉండాలి, మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇది చేస్తే నాకు వస్తుందని మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా మీకు అదే జరుగుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆనందం ఇలాంటి పదాలు ఒక మంత్రంలా జపించుకోండి. ఆ పదాల శక్తిని మీ ఆలోచనలో, భావోద్వేగాల్లో నింపుకోండి, అప్పగించేసేయండి. అప్పుడు చూడండి మీ జీవితంలో అద్భుతాలు వాటంతటా అవే మీ జీవితంలోకి ఆహ్వానించబడతాయి. మీరు వాటిని వెతకటం కాదు, అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక్కడి నుంచి మీరు చేయవలసింది ఒక్కటే, మీ దృష్టిని కోరుకున్న దానిపై ఉంచడం. రోజు కొద్దిపాటి చర్యతో, అంటే రోజు కొద్దిపాటి యాక్షన్తో దాని వైపు కదలండి. మిగతా డిజైన్కి విశ్వానికి అందించేసేయండి. విశ్వం ఆ పని చేసుకుంటుంది. మీ కలలు నిజమై మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. కాబట్టి ఇక మీరు చెప్పుకోవాల్సిందంతా కూడా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ సంపద, డబ్బు, ఐశ్వర్యం, విజయం, ఆనందం, అవకాశాలు అన్నీ కలగలిపి ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.